పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏమంటారు? నేను అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు నెంబర్ ఆఫ్ టైం చెప్తున్నాడు. 15 సంవత్సరాలు మా కూటమి కలిసి ఉంటుందని. అవును. ఆయన ముఖ్యమంత్రి అనే దాంట్లో పక్కకు పెట్టుకున్నాడు. అతను 2009లో పార్టీ అన్నతో కలిసి రాష్ట్రం అంతా ప్రచారం చేశాడు. 21 సీట్లు వచ్చింది. ఏం రిజల్ట్ చూశాడు. మెర్జ్ అయినప్పుడు అన్న ఈయనతో సంప్రదించాలి. ఈయన కొంచెం కాముకున్నాడు. 14లో పార్టీ పెట్టాడు. కూటమికి సపోర్ట్ చేశాడు. ఆంధ్రలో 19లో ఒంటరిగా పోటీ చేశాడు. ఒకే సీట్ వచ్చాడు. తను ఓడిపోయాడు. 2009లో అన్న ఓడిపోయాడు. సొంత కాన్స్టిట్యూన్సీ వెస్ట్ గోదావరిలో తిరుపతిలో గెలిచాడు. తో రాజకీయాలు అంత ఈజీ కాదని అతనికి తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత అతని మీద దూషణ, అతని 3 భార్యల మీద, అతని క్యారెక్టర్ మీద చేసినప్పుడు భరించలేకపోయింది అతను. సో ఎలాగైనా పర్లే, ఎప్పుడైతే చంద్రబాబు గారు జైల్లో పెట్టాడు, ఇది అక్రమం అని తెలిసిండి, ఓపెన్ గా ఎండార్జ్ చేశాడు. ఐఎమ్ విత్ యూ అని చెప్పాడు. బీజేపీ వచ్చినా రాకున్నా ఆల్ అవుట్ గా ఏదైతుందో ఆయన పోయి డిక్లేర్ చేశాడు. తర్వాత బీజేపీ కూడా కూటమైంది. ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏమైనా డిఫర్ అవుతుందేమో కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ పరిస్థితిలో డిఫర్ కారు. చంద్రబాబు గారితో కలిసి ఉంటారు. బాబు గారు గనక ఒక నిర్ణయం తీసుకొని కేంద్రం పోయి లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసినా కూడా అతను వీళ్ళతో కూటమితో ఉంటాడు తప్పితే బయటికి పోడు. ఆఫ్టర్ 34 ఎన్నికకి ఏదైనా ప్లానింగ్ చేస్తాడు తప్పితే 29 అయితే మాత్రం ఆయన మెంటల్ గా ప్రిపేర్ ఉన్నాడు.